ట్రంప్ టారిఫ్లతో ప్రపంచం ఒక ట్రేడ్ వార్ చూస్తోంది. అన్ని దేశాలు కూడా తమ ఎగుమతులు పెంచుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ట్రేడ్ వార్ జరుగుతున్న సమయంలో చైనాస్ ట్రేడ్ మిరాకిల్ మనకు చాలా ఆసక్తికర లెసన్స్ ఆఫర్ చేస్తుంది. వాట్ ఈజ్ బిహైండ్ చైనాస్ ట్రేడ్ మిరాకిల్? చైనా సృష్టించిన ఈ వాణిజ్య అద్భుతం వెనకాల కారణాలు ఏంటి తెలుసుకుంటే అది మనలాంటి దేశాలకు కూడా విలువైన పాఠాలను ఇస్తుంది. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమీ చేయలేక చైనాను కంటైన్ చేయలేక ఇబ్బంది పడటానికి కూడా కారణం చైనాస్ ట్రేడ్ మిరాకిల్. సో దీనికి కారణాలని చెప్పే ముందు లెట్ మీ నౌ గివ్ యూ సమ్ డేటా. సో ఈ డేటాలో నేను కొన్ని కాన్సెప్ట్స్ వాడతాను. ఎగుమతులు దిగుమతులు మీకు తెలుసు. ఎగుమతులు దిగుమతుల కన్నా ఎక్కువ ఉంటే ఇఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ఇంపోర్ట్స్ ఇట్స్ కాల్డ్ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్. ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ట్రేడ్ డెఫిసిట్. చైనాకు హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటే మన దేశానికే కాదు అమెరికాకు కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే వీ ఇంపోర్ట్ మోర్ అండ్ వీ ఎక్స్పోర్ట్ లెస్ బోత్ ఇండియా అండ్ అమెరికా. సో లెట్ మీ నౌ కమ్ టు ద డేటా, ఫిగర్స్ చూద్దాం. సో చైనా 2024 ఈ డేటా మొత్తం అన్ని దేశాలు 3 దేశాలు కూడా 2024 ఇయర్కి డేటా. 2024లో చైనా $3.6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. $3.6 ట్రిలియన్ వర్త్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసింది. అంటే చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎలా తయారైందో ఈ డేటా చూస్తే అర్థమవుతుంది. 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు $1,00,000 కోట్ల. 1 ట్రిలియన్ 1 lakh crores డాలర్స్. సో ఈ $3.6 ట్రిలియన్ చైనా వర్త్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తే స్టిల్ చైనాకు సర్ప్లస్ ఎంతో తెలుసా? $1.1 ట్రిలియన్, $1,00,000 కోట్ల పైన సర్ప్లస్ ఉంది. అంత ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చైనాది. అందుకే ఇలా ప్రపంచము చైనా నుంచి సప్లైస్ లేకపోతే ఆగిపోతుంది. ఇఫ్ చైనా డజంట్ సప్లై టు అమెరికా, అమెరికా విల్ కమ్ టు స్టాండ్ స్టిల్. మీకు కోవిడ్ అప్పుడు చూసాం. లెట్ మీ ఆల్సో గివ్ యూ కంపారిటివ్ డేటా ఫర్ అమెరికా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అమెరికా చైనా ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 50% కూడా చేయదు గూడ్స్. సో అమెరికాకు సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఉండొచ్చు, కాదని మనం అనలేదు. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్నాను నేను. $1.7 ట్రిలియన్ మాత్రమే. చైనా $3.6 ట్రిలియన్ వర్త్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా $1.7 ట్రిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఇంపోర్ట్స్ ఎంత అంటే $3.4 ట్రిలియన్. దాంతో చైనా ట్రేడ్ సర్ప్లస్ ఉంటే అమెరికాకు భారీ ట్రేడ్ డెఫిసిట్. అమెరికా ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ $1.7 ట్రిలియన్. దాని ఎగుమతులకు సమానమైన వాణిజ్య లోటును అమెరికా కలిగి ఉంది. సో అమెరికా చైనాల మధ్య ట్రేడ్లో ఎంత గ్యాప్ ఉందో చూడండి. చైనా ఏమో $1.1 ట్రిలియన్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తుంటే ట్రేడ్లో, అమెరికా $1.7 ట్రిలియన్ డెఫిసిట్తో బాధపడుతోంది. ఇక ఇండియా కంపారిజన్ చూద్దాం. అమెరికాతో చైనాతో పోలిస్తే ఇండియా ట్రేడ్ చాలా తక్కువ. ఇండియా ఎక్స్పోర్ట్ $443 బిలియన్. మనం బిలియన్స్లోనే, నాట్ ఈవెన్ 1 ట్రిలియన్. $443 బిలియన్ మాత్రమే మనము ఎక్స్పోర్ట్ చేస్తాం. కానీ మన ట్రేడ్ డెఫిసిట్ $275 బిలియన్. $275 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఇండియాకు. సో ఇందులో మీకు చైనాకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అమెరికా చైనా ట్రేడ్ వార్ చాలా కాలంగా నడుస్తుంది. చైనా పైన అమెరికా అనేక రకాల రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. చైనానే కాదు, జపాన్, యూరోపియన్ నేషన్స్తో కూడా ట్రేడ్ ఉన్నమాట నిజం. అదే సమయంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నమాట కూడా నిజం. చైనా 2017 నుంచి మాత్రమే చూద్దాం. అంటే ఈ అమెరికా ఒత్తిళ్ళు, ఆంక్షలు ఉన్న సమయంలో కూడా
చైనా ట్రేడ్ ఏం ఆగలే. సో మీకు సిన్స్ 2017 చూస్తే 2017లో చైనా ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ మీకు $2.3 ట్రిలియన్. ఏకంగా 50% పెరిగింది 8 ఇయర్స్లో. $3.6 ట్రిలియన్ చేరుకుంది. అందులో అమెరికాకి ఎక్స్పోర్ట్స్ భారీగా పెరిగాయి, నియర్లీ 25% పెరిగాయి. అమెరికాకు ఎక్స్పోర్ట్స్ $430 బిలియన్ ఉంటే 2017లో, 2024లో ఇది $526 బిలియన్ పోయింది. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది అరౌండ్ $87 బిలియన్ మాత్రమే. చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది 536, నియర్లీ మనతో పోలిస్తే మోర్ దెన్ 6 times చైనా నుంచి అమెరికాకి ఎగుమతులు. అందుకే ట్రంప్ చైనాకు వినాల్సి వస్తుంది. ఈ $1 ట్రిలియన్ అనే దానికన్నా ప్రపంచంలో మార్కెట్ షేర్ ఎంత అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను దానికన్నా ముందు ఇంకొక కంపారిజన్ మనం చెప్పాలి. భారతదేశం ప్రపంచం మొత్తానికి చేస్తున్న ఎగుమతులు, ప్రపంచంలో అన్ని దేశాలకు చేసే ఎగుమతులు $443 బిలియన్, ఇంతకుముందు చెప్పాను నేను. అదే చైనా ఒక్క అమెరికాకు చేసే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ విలువే $526 బిలియన్. ఇంతకుముందు 536 చెప్పాను అనుకుంటాను, ఇప్పుడు కరెక్ట్గా ఫిగర్ ఏంటంటే $526 బిలియన్. అంటే అర్థం ఏంటి? ఇండియా ప్రపంచం మొత్తానికి చేసే ఎగుమతుల కన్నా ఒక్క అమెరికా దేశానికి చైనా చేసే ఎగుమతులు ఎక్కువ. ఇక కమింగ్ టు ద మార్కెట్ షేర్, ప్రపంచంలో వివిధ వస్తువుల సప్లైస్లో చైనా, మేడ్ ఇన్ చైనా వాటా ఎంత? ప్రపంచ ల్యాప్టాప్ సప్లైలో 60% చైనావే. ప్రపంచంలో ఉండే ల్యాప్టాప్ సప్లైస్లో చైనాలో తయారయ్యేవే 60%. కెన్ ఇమాజిన్? మోర్ దెన్ 50% ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ సప్లై చైనావే. ప్రపంచంలో సప్లై అయ్యే టోటల్ స్మార్ట్ ఫోన్స్లో 50% చైనావే. ప్రపంచంలో సప్లై అయ్యే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్లో 82% చైనావే. దాంతో మీకు మొబైల్ ఫోన్స్ అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ కలిపితే ప్రపంచం మొత్తంలో సప్లై అయ్యే దాంట్లో 64% చైనావే, 64%. మీకు ఇంకా ఆశ్చర్యం ఎత్తుంది, లీథియం అయాన్ బ్యాటరీస్లో 56% చైనావే, సోలార్ ఎక్విప్మెంట్లో 60% చైనావే. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్కెట్లో మోర్ దెన్ 50-60% చైనావే. ప్రపంచం మొత్తానికి సప్లై చేసేది దాంట్లో. ఇప్పుడు భారతదేశం దిగుమతి చేసుకునే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, API అంటారు. అంటే మెడిసిన్స్లో వాడే రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్లో 80-90% చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఒక్కొక్క కంట్రీ డిపెండెన్సీ చైనా పైన ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ప్రపంచ ఎకానమీయే చైనా వస్తువులపై వాళ్ళు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఎలక్ట్రానిక్స్లో, కంప్యూటర్స్లో ఇలా కీలకమైన రంగాల్లో వాడే అనేక రకాల కాంపోనెంట్స్ మీకు చైనాలోనే తయారవుతాయి. అందుకే ప్రపంచం చైనాను ఇగ్నోర్ చేయలేని పరిస్థితికి వచ్చింది. చైనా ట్రేడ్ మిరాకిల్ 1980sలో అమెరికన్ కంపెనీలు చైనాకు మూవ్ కావడంతో మొదలైంది. దీనికి కూడా కారణం ఏంటంటే కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్ కౌంటర్ చేయడానికి అమెరికా కిస్సింజర్ డిప్లొమసీ అనే దౌత్యాన్ని మొదలుపెట్టింది. ఈ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా చైనాను కలుపుకోవాలి అని. అదే సమయంలో డెంగ్ సియాఓపింగ్ నాయకత్వంలో చైనా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ మొదలుపెట్టింది. అప్పటికే చైనాలో ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. మీకు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ చైనా రిపోర్టు, అమర్త్య సేన్ రాసిన పుస్తకాల్లో చైనా ప్రీ లిబరలైజేషన్ అచీవ్మెంట్స్ అనేది ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్, హెల్త్, పోస్ట్ లిబరలైజేషన్ సక్సెస్కు కారణము అని చెప్తాడు. సో ఎడ్యుకేటెడ్, హెల్తీ వర్క్ ఫోర్స్ చైనాలో రెడీగా ఉన్నారు. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం తమ ఖర్చులు తగ్గించుకోవటానికి, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించుకోవటానికి ప్రపంచంలో ఎక్కడ చీప్లో ప్రొడ్యూస్ చేయొచ్చో ఆలోచించడం మొదలుపెట్టాయి. సో అప్పుడు కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా అమెరికన్ ప్రెసిడెంట్ చైనాకు వచ్చారు. అమెరికా చైనా రిలేషన్స్ పెరగడం మొదలైంది.
సో అటు అమెరికా చైనా రిలేషన్స్ పెరగడం, చైనాకు ఎడ్యుకేటెడ్ హెల్తీ వర్క్ ఫోర్స్ ఉండడము, అమెరికన్ కంపెనీలోమో లాభాపేక్షలో ఖర్చులు తగ్గించుకోవటానికి, ఉత్పత్తి ఖర్చులు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటానికి ఇతర దేశాలకు వెళ్ళడం మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో పెద్ద ఎత్తున అమెరికన్ కంపెనీలు చైనాలోకి ఎంటర్ అయ్యాయి. చైనా ఏం చేసింది, అమెరికన్ కంపెనీలు అనివార్యంగా చైనా వర్కర్లను ట్రైన్ చేయాల్సి వచ్చింది, చైనా ఇంజనీర్లను ట్రైన్ చేయాల్సి వచ్చింది. ఉదాహరణకు యాపిల్ కంపెనీ ఉంది, చైనాలో ప్రొడక్షన్ చేయాలి అంటే చైనాలో భారీ ఎత్తున చైనా వర్కర్లకు ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. సో దాంతో అసెంబ్లింగ్ స్థాయి నుంచి ఫైన్ కాంపోనెంట్ స్థాయి తయారు చేసే టైం వరకు కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. అంటే చైనా కేవలం అమెరికన్ కంపెనీలకు ప్రొడక్షన్ చేసి ఇవ్వడమే కాకుండా ఆ టెక్నాలజీని, స్కిల్స్ను చైనా అబ్జార్బ్ చేసుకోవడం మొదలుపెట్టింది. చైనాలో జరిగిన ఈ ప్రయత్నం వల్ల చైనా ప్రపంచ కంపెనీలకు కేంద్రంగా మొదలై తర్వాత ప్రపంచాన్ని ఫ్యాక్టరీగా మారే చైనీస్ కంపెనీలు ఎమర్జెన్స్కు కారణమయ్యాయి. ఆ రకంగా చైనా వెరీ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా ఎమర్జ్ అయింది. ఇవాళ చైనా టోటల్ ఎక్స్పోర్ట్స్లో 94% మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్సే. సో ఆ స్థాయిలో అందుకే మీకు చైనా ప్రెసిడెంట్ జింపింగ్ వచ్చినప్పుడు బెంగళూరుకి ఇన్ఫోసిస్ క్యాంపస్కి వచ్చినప్పుడు చైనా హార్డ్వేర్, ఇండియన్ సాఫ్ట్వేర్ల మధ్య మ్యారేజ్ అయితే మనం ప్రపంచాన్ని శాసించవచ్చు అని అన్నారు. సమస్య ఏంటంటే మ్యారేజే కష్టం, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో కాబట్టి జింపింగ్ అనటానికి కారణం అది. ఇక చైనా చేసిన మరో ప్రయత్నం ఏంటంటే 1990స్లోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా వరల్డ్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అవుతున్న క్రమంలో కావాల్సింది రా మెటీరియల్స్. అందుకే రా మెటీరియల్స్ను క్యాప్చర్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో తన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ను కాపాడుకుంటూనే ప్రపంచంలో రా మెటీరియల్స్ వేటిలో పడ్డది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, మీకు ఇలా ఆధునిక ఎలక్ట్రానిక్స్లో సోలార్ ఎక్విప్మెంట్లో వాడే లీథియం, కొబాల్ట్, రేరెర్స్ అన్నీ కూడా చైనా అక్వైర్ చేయడం మొదలుపెట్టింది. ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, లాటిన్ అమెరికాలో ఇలా ప్రపంచంలో ఎక్కడ ఈ రేర్ ఎర్త్స్ అంటే అక్కడ చైనా అక్కడ మైన్స్ కొనేయడం, ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈవెన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాంటి మినరల్ మైనింగ్లో చైనా ఉంది. దీంతో ఇవాళ ప్రపంచంలో ఉన్న మోడర్న్ టెక్నాలజీకి కావలసిన కీలకమైన రా మెటీరియల్ అయిన రేర్ ఎర్త్ మెటల్ సప్లై పైన చైనాది తిరుగులేని ఆధిపత్యమైంది. ఇప్పుడు ట్రంప్ను కూడా ఇబ్బంది పెట్టేది చైనా ఆయుధం ఇదే. చైనా పైన ఎప్పుడైతే ట్రంప్ ఆంక్షలు విధించాడో చైనా ఏం చేసింది, ఇమీడియట్గా అమెరికాకు రేర్ ఎర్త్ సప్లైస్ ఆపేసింది. దాంతో ట్రంప్ దిగివచ్చి చైనాతో అవగాహన కుదుర్చుకునే పనిలో పడ్డాడు. చైనా పైన ఆంక్షల్ని రిలాక్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చైనా ఎప్పుడైతే తన మ్యాసివ్ ప్రొడక్షన్ను, ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోయిందో ద స్కేల్ ఆఫ్ చైనాస్ ప్రొడక్షన్, ఇప్పుడు మన దేశంలో అమ్ముకోవడానికి ఉత్పత్తి చేయడం వేరు, ప్రపంచం మొత్తానికి సప్లై చేయడానికి ఉత్పత్తి చేయడం వేరు. ఇప్పుడు ప్రపంచంలో సప్లై అయ్యే ల్యాప్టాప్స్లో 60%, సోలార్ ఎక్విప్మెంట్లో 60%, స్మార్ట్ ఫోన్లో 50%, లీథియం అయాన్ బ్యాటరీస్లో 56%. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఏమవుతుంది దీనివల్ల. హ్యూజ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల చైనా చాలా చౌకగా వస్తువులను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. దాంతో ప్రపంచ మార్కెట్లో చైనా వస్తువుల పోటీకి ఎవడు తట్టుకోలేకపోయాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే సోలార్ ఎక్విప్మెంట్ రంగంలో మోర్ దెన్ 100 అమెరికన్ అండ్ యూరోపియన్ కంపెనీస్ కనుమరుగైపోయాయి చైనా సోలార్ ఎక్విప్మెంట్ కాంపిటీషన్కు. ఒకప్పుడు మన దేశంలోనే ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మనమే తయారు మన దగ్గర ప్రొడక్షన్ అయ్యేది. కానీ ఎప్పుడైతే చైనా నుంచి చాలా చీప్గా ఏపీఐస్ రావడం మొదలుపెట్టిందో మన ఫార్మా ఇండస్ట్రీ ఇండియాలో తయారయ్యే రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్ వదిలేసి చైనా పైన ఆధారపడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏ స్థాయికి డిపెండెన్స్ వచ్చింది, చైనా ఇండియా ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి మనం ఔషధాలు ఎగుమతి చేస్తాం, అమెరికా నుంచి రష్యా వరకు. అలాంటి కంట్రీ ఇవాళ తన రా మెటీరియల్ కొరకు, ఇంటర్మీడియట్ కొరకు చైనా పైన ఆధారపడాలి. అందుకే మీరు గమనించండి, కోవిడ్ టైంలో చైనా ఫ్యాక్టరీలు మూత పెడితే మన దేశంలో పారాసిటమాల్, అజిత్రమైసిన్ లాంటి
ఇన్ని బేసిక్ డ్రగ్స్ ధరలు కూడా పెరిగాయి. ఎందుకంటే ఇవాళ మనం పారాసిటమాల్ ఇండియాలో తయారు కావాలన్నా దాని రా మెటీరియల్ చైనా నుంచి వస్తుంది. అజిత్రోమైసిన్ ఇండియాలో తయారు కావాలన్నా దాని రా మెటీరియల్ ఇంటర్మీడియరీ చైనా నుంచి వస్తుంది. ఆ స్థాయిలో చైనా ప్రపంచంలో తనకు ఎదురులేనికుండా కాంపిటీషన్ లేకుండా చేసుకోగలిగింది వివిధ ఇండస్ట్రీస్లో. ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేయడము, ఎగుమతి చేయడము, దానికి కావాల్సిన రా మెటీరియల్ను క్యాప్చర్ చేయగలను, ప్రపంచ మార్కెట్ క్యాప్చర్ చేసిందో, అది జరగాలి అంటే మీకు రవాణా సదుపాయాలు కూడా ఇంప్రూవ్ కావాలి. చైనాలో లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేశారు. కస్టమ్స్ క్లియర్ని చాలా వేగంగా చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా ప్రపంచంలో ఉన్న 10 బిజియెస్ట్ పోర్ట్స్లో 7 చైనావే. సో యూ కెన్ ఇమాజిన్, ప్రపంచంలో ఉన్న 10 బిజియెస్ట్ పోర్ట్స్లో 7 చైనావే. సో ఆ స్థాయిలో చైనా తన ట్రేడ్ను ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. నేను ఇంతకుముందు డేటాలో చెప్పాను మీకు, 2024లో ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ $443 బిలియన్. ఈ లెవెల్ చైనా 2003లో అచీవ్ చేసింది. అంటే 22 ఏళ్ల క్రితం చైనా ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇప్పుడు మనం అంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రపంచానికి. అంటే వీఆర్ బిహైండ్ చైనా బై 22 ఇయర్స్. సో మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి, మీకు తెలిసిన వ్యాపారాలు ఉంటే, లెదర్ వ్యాపారాలు ఉన్నా, ఫర్నిచర్ వ్యాపారాలు ఉన్నా, మీరు ఈ రకరకాల మొబైల్ ఫోన్ల వ్యాపారాలను అడగండి, వీళ్ళు చాలామంది మన చైనాకి వెళ్ళి తెచ్చుకుంటుంటారు. ఎందుకు? చైనాలో హ్యూజ్ ఎగ్జిబిషన్స్, అన్బిలీవబుల్ ఎగ్జిబిషన్స్ పెట్టి, నీకు లెదర్ ఎగ్జిబిషన్ అంటే నీకు అక్కడ దొరకని రకాల వస్తువులు ఉండవు, చాలా చీప్గా ప్రొడక్షన్ మీకు దొరుకుతాయి. అందుకే అక్కడ నుంచి ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు. చైనా ఈ ట్రేడ్ మిరాకిల్ సాధించడం వెనకాల అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన దగ్గర చైనా నినాదాలు ఇస్తుంటారు. మీరు ఏ నాయకుడు చైనా పోయి వచ్చినా చైనాని చూడండి. గతంలో కేసీఆర్ ఇదే మాట అన్నాడు, ఇప్పుడు రేవంత్ అంటున్నాడు మేము చైనా, జపాన్, కొరియాలతో పోటీ పడతామని. చంద్రబాబు నాయుడు అదే అంటాడు. అందరూ చైనా చైనా అంటుంటారు. కానీ వాట్ ఆర్ వి లెర్నింగ్ ఫ్రమ్ చైనా? మీకు చైనాలో ఉదాహరణకు క్యాపిటల్ కాస్ట్ తీసుకుందాం. చైనాలో ఇండియాలో క్యాపిటల్ కాస్ట్తో పోలిస్తే అంటే మనది క్యాపిటల్ కాస్ట్ 9 to 10% ఉంటే చైనాలో 4 to 5% ఉంటుంది. అంటే పెట్టుబడి పైన పెట్టేటువంటి వ్యయం. ఇక చైనాలో ఇన్పుట్ కాస్ట్ తక్కువ. ఉదాహరణకు మన ఎలక్ట్రిసిటీతో పోలిస్తే చైనాలో ఎలక్ట్రిసిటీ చీప్. చైనాలో భారీగా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టింది. కేవలం ఫ్యాక్టరీలకు సబ్సిడీలు ఇచ్చి, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, ఆ కార్పొరేట్లో వాళ్ళు దిగమింగి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు మెరుగుపరచుకోవడం కాదు, కాంక్రీట్గా రిజల్ట్స్ ఆధారంగా వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర సెప్టెంబర్ 2019లో 186,000 కోట్ల విలువైన కార్పొరేట్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇచ్చారు. 10% తగ్గించారు. ఇప్పటికీ నిర్మలా సీతారామన్ ఏం చెప్తోంది? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు, నేను ఇన్ని రాయితీలు ఇచ్చినా అని చెప్తున్నారు. హ్యూజ్ ట్యాక్స్ రిలీఫ్ 10% తగ్గించారు. 186,000 కోట్లు. కానీ ఎక్కడ ప్రొడక్షన్ ఎందుకు పెరగలేదు? సో అందువల్ల మీకు పారిశ్రామికవేత్తలకు కాదు ఇన్సెంటివ్స్, పరిశ్రమల ప్రొడక్షన్కు మనం ప్రోత్సాహం ఇవ్వాలి, అవుట్పుట్ అండ్ అవుట్కమ్కు ప్రోత్సాహం ఇవ్వాలి. తర్వాత కేవలం సబ్సిడీలు ఇవ్వడం కాదు. మన దగ్గర సబ్సిడీలు ఇస్తుంటారు, ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్, ఫ్రీ ల్యాండ్. కానీ ఇండస్ట్రియల్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేశారు, బలమైన లాజిస్టిక్స్ క్రియేట్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు వేగంగా భారీ ఎత్తున ఉత్పత్తి అయిన వస్తువులు తరలించేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు 7 out of 10 బిజియెస్ట్ పోర్ట్ చైనాలోనే ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ స్థాయిలో ప్రొసీజరల్ రిలాక్సేషన్స్ చేశారు. అన్నిటికన్నా మించి హైలీ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ని క్రియేట్ చేశారు. అందుకే అమర్త్య సేన్ అన్నాడు, పోస్ట్ లిబరలైజేషన్ అచీవ్మెంట్స్కు ప్రాతిపదిక ఏంటంటే ప్రీ లిబరలైజేషన్ సక్సెసెస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వీటన్నిటిలో కూడా ఆల్రెడీ ఈ ప్రాసెస్ 80s 90sలో చైనా భారీగా లిబరలైజ్ వరల్డ్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ కాకముందే స్కిల్డ్ టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ను బిల్డ్ చేసుకున్నారు. దానివల్ల ఇవాళ చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎమర్జ్ కాగలిగింది. అందుకే కావాల్సింది స్లోగన్స్ కాదు, కావాల్సింది ప్రాపర్ యాక్షన్స్. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అని ఇప్పుడు
తెలంగాణలో, ఆంధ్రలో, భారతదేశంలో పెట్టుబడుల ఆకర్షణ అంటున్నారు. చైనా పెట్టుబడులు ఆకర్షించింది. పెట్టుబడులను ఆకర్షించి ఏం చేసింది? 100 పైగా అమెరికా, యూరప్ సోలార్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్సే కనుమరుగైపోయారు చైనా పోటీకి తట్టుకోలేక. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడమే కాదు, దానికి కావలసిన కాంప్రిహెన్సివ్ ఇకోసిస్టమ్ డెవలప్ చేస్తే మనం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా ఉంటాం. ఇప్పటికీ ఇండియా జీడిపిలో 20% దాటడం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పెరగకుండా మనము భారతదేశంలో ఉన్న విస్తారమైన యూత్కు ఉపాధి కల్పించలేము. సర్వీసెస్ సెక్టార్ చాలా అట్రాక్టివ్ ఎంప్లాయ్మెంట్, కానీ దాని లిమిటేషన్స్ ఉంటాయి. మీరు ఇంత పెద్ద ఐటీ రంగంలో కూడా మీకు కోట్లలో ఉద్యోగాలు ఉండవు. అందువల్ల అన్లెస్ యూ క్రియేట్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా, యూ క్రియేట్ మ్యాసివ్ స్కిల్లింగ్ ఇన్ ఇండియా, మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాదు. అది చైనా అనుభవం మనకు చెప్తున్నది. మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే చైనాలో క్రియేట్ అయిందో ప్రజల ఇన్కమ్స్ కూడా పెరిగి పెద్ద ఎత్తున చైనా డొమెస్టిక్ మార్కెట్, దేశీయ మార్కెట్ కూడా పెంచుకోగలిగింది.